5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు, దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు. మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్, జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు. హిట్లర్ చాలా గొప్ప నాయకుడని. ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు. 2019లో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్నికి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీ హిల్స్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం ఒక్కటే మేము అడుగుతా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని, అసలు మీరు చదువుకున్నారా? కొంచెమైనా పరిజ్ఞానం ఉందా? అదేమంటే కాపు సోదరులు ఎందుకు ఇస్తూ ఉన్నాడు, మనం భోజనాలు పెట్టలేము, మనం మంచినీళ్ళు ఇవ్వలేము, అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము, ఎన్ని ఇస్తే అన్నీ తీసుకోవాలి. రాజకీయ పరిజ్ఞానం అంట ఎవరు? చంద్రబాబు నాయుడు. అంత సమర్థుడంట. అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు? మరి 23 సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు. 60 కేసులు ఈరోజు చుట్టుముట్టు ఉన్నాయి. ఈ 75 ఏళ్ల ముసలాడికి ఈరోజు ఎన్ని భయంకరమైన కేసులు, ఎంత అవినీతిపడు, ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా. నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదా? నువ్వు తిట్టావు కదా ఒకరోజు. నువ్వు 2019లోనే ఎప్పుడో కాదు, 2014 ముందు ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా. అట్లాగే నీ కుటుంబాన్ని, మీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి నువ్వు అన్నావు కదా.